సతమతమైనటువంటి ఈ సమస్యలతో నా బుర్రంతా పాడైపోతుందిరా. కాస్త ఏదైనా పట్టుకురారా. వెంటనే ఏర్పడుతుంది. ఎక్కడో నాకు చిన్న కూండ్రాగా వినిపిస్తుందిరా. నీకేం వినిపిస్తుందా? నాకు కూడా అదే వినిపిస్తుంది. అవునరా, ఈ ఎక్కిన మందంతా దిగిపోతుంది. చచ్చిపోయిన వాణిలాగా కనబడుతుందిరా నాకు. మరి నాకే వాణి కాదు, వాణి.
ఎలాగనే మన కోట అంతటికి పూజ పెట్టించి దీన్ని సీతాలో బంధించకపోతే ఇప్పుడే వెళ్తానండి. ఆ మీసాలు ఎక్కువ ఉంటాయి కదా, అతని పేరేం పేరురా? గోవింద్ గారు, గోవింద్ గారు. నువ్వు వెంటనే ఆ గోవిందని తీసుకురాలా బాబా. ఏరా, నన్ను నన్ను చెప్పాలని చూస్తున్నారా? ఏయ్, నేను అంత తేలిగ్గా చావనురా. ఏయ్, నా ఆస్తి కోసం నా భర్తను చంపి నన్ను మానభంగం చేసి నన్ను చంపి నన్ను దెయ్యంలా మార్చాను. ఒరేయ్, మిమ్మల్ని ఇద్దరిని మామూలుగా వదలండ్రా. ఏమే సత్యంగానే సచ్చినట్టు ఉండక ఇప్పుడు మా మీద పగ తెచ్చుకోవాలని వస్తున్నావు. అప్పుడు నువ్వు బతుకుండి కూడా మమ్మల్ని అదాలు చేసావు, ఇప్పుడు సచ్చి కూడా మమ్మల్ని సాధిద్దాం అనుకుంటున్నావు. ఏయ్, ఇంకా లాభం లేదు. ఆ కన్నులు త్వరగా రావాల్సిందే, పూజ ఎట్టాల్సిందే, నిన్ను సీతాలో ఎత్తి బంధించాల్సిందే. ఏయ్! సరే ఇది మన బాలేరా? ఏరా, వచ్చింది కదా కళ్ళు బయలుగా అమ్మాయా? పూజ ఎట్టాల్సిందిరా, ఇది దెయ్యం అయిపోయిందిరా. ఏయ్! Yeah, inside. నానేనా? Hey, మళ్ళీ మధ్యలో అంటారు. ఇప్పుడు ఈ లైట్లు వేయండి అన్నా, ఈ లైట్లు వేయన్నా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. మీ పేరు? చూడు కోటయ్య, మీ అబ్బాయి చనిపోయాడు, అందుకే కదా కేసు పెట్టావు. ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసేందుకు బాబు. ఎలా చనిపోయాడు? మొన్న వాయిదాకి చెప్పడానికి కాదు బాబు,
అది కాదు కోటయ్య, ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పాల్సిందే. కోటి మీరే అంత. అట్లాగా బాబు. అవును కోటయ్య, ఎలా చనిపోయాడు? బాబు అదిగో బాబు, ఆ కోతి కానుకుంటున్నాకల్లా కోచుకొని కూర్చున్నారే వాళ్ళే బాబు నా బిడ్డను చంపేసింది. వాళ్ళే. ఆత్మహత్య చేసుకోడు కదా? కాదు బాబయ్య, నా బిడ్డను చంపింది వాళ్ళే. వాళ్ళే బాబు, వాళ్ళే. నా బిడ్డను చంపి ఆత్మహత్య అని చెబుతున్నారు బాబు. అలా చెప్పాల్సిన కాదు, వాళ్ళకే ఉంది. నా బిడ్డ ఆస్తి కోసం. మీరు ఆస్తి పట్ల బాబు అదేంటి కోటయ్య, ఆస్తి కోసమే చెప్పాలంటున్నాము. మీరు ఆస్తి పట్ల అంటున్నారు, ఆస్తి కోసం చెప్పాలంటున్నాము. నోటీస్ పాయింట్ ఉన్నారా? కోటయ్య బాబు మీకు ఆస్తి లేదు కదా? లేదు బాబు, మాకు ఆస్తిపాస్తులు లేవు బాబు. రెక్కాడితేనే దొక్కాడే కుటుంబం బాబు మాది. రెక్కాడితేనే దొక్కాడే కుటుంబం. అదేంటయ్యా, ఆస్తి లేదంటావు, ఆస్తి కోసమే చంపారంటావు. బాబు సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నా బిడ్డను చంపింది వాళ్ళే బాబు, వాళ్ళే. నీ కొడుకుని చంపేటప్పుడు నువ్వు చూసావా? లేదు బాబు. అదేంటి కోటయ్య, నోటీస్ పాయింట్ ఎవరా? నువ్వు చూడలేదు, అవును బాబు. వాళ్ళే చంపాలని ఎలా ఖచ్చితంగా చెప్తున్నావు? ఆయన మేనగోడలు నా బిడ్డ ప్రేమించుకున్నారు బాబు. ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు బాబు. నా బిడ్డ బతికుంటే వాళ్ళకి ఆస్తి దక్కదని నా బిడ్డను చంపిండ్రు బాబు. వాళ్ళు నా బిడ్డను చంపిండ్రు. నీ కొడుకుని చంపింది ఎస్టేట్ మేనేజర్ రాజేష్ కదా? ఆ బాబు కాదు బాబు, వీళ్ళే చంపి ఆ రాజేష్ బాబు తోలుతున్నారు బాబు. వీళ్ళే చంపి రాజేష్ బాబు. అతను పొడిచి కత్తి లాగేటప్పుడు ఈ కానిస్టేబుల్ చూశారు. ఇదంతా అబద్ధం బాబు. బాబు నాకు అన్యాయం చేయకండి బాబు, నాకు అన్యాయం చేయకండి. ఆయన హత్య చేయకుంటే జైలు ఎందుకు పారిపోతాడు? బాబు అడిగిన దానికల్లా సమాధానం చెప్పాలని నన్ను ఇంకా ముదురుగానని బాధ పెడుతున్నారు. కానీ సన్నాసులు దానికి పోగులు పెడితే నేను ఎందుకు బాబు ఎక్కడ కూర్చోను? జస్టిస్ నోటీస్ పాయింట్. చూడు కోటయ్య, నిర్దోషిని దోషి అంటే కోర్టు నమ్ముతుందయ్యా. పైచాచికంగా పిచాచి పడితే ఏ కోర్టులో న్యాయం జరగదు బాబు. ఏ కోర్టులో న్యాయం జరగదు బాబు. నాకు న్యాయం చెయ్యండి బాబు. నా పెద్దలు చంపింది వాళ్ళే బాబు, వాళ్ళే. చూడు కోటయ్య, కరెక్టే, కానీ కోర్టుకి కావాల్సింది సాక్ష్యం. సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే ఏ కోర్టులు ఏం చేయలేవయ్యా. బాబు నాకు అన్యాయం చేయకండి. మీకు దండాలు పెడతారు బాబు. నాకు మాత్రం అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. మిస్టర్ డిఫెన్స్ లాయర్, పాస్ ది ఎగ్జామ్. నో సెక్షన్ ఓవర్. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, యూ
can proceed. కోటయ్య ఇంకెవరైనా సాక్షి ఉన్నారా? నా కోడలు వాణిమ్మ బాబు. అంటే వాణిగారే కదా? అవును బాబు. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కదా? వాళ్ళ అమ్మాయిని కనపడకుండా దాచిచిండ్రయ్యా. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కదా? ఏంటి జాతి చెప్పాలి బాబు. అమ్మాయిని కనపడకుండా చేసిండ్రు అంటే ఎనరు. నా బిడ్డని సత్యప్రమాణంగా చంపిందంటే ఎనరు. ఏంటి బాబు నాయన? హత్య చేసి ఆత్మహత్యగా మార్చిన ఆ కిరాతకుల్ని నరకాలి. చూడు మిస్టర్, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే బోనలోకి వచ్చి చెప్పు. ఓకే నాకు ఓకే. రానా నువ్వు ఎవరానా కాసులకి కక్కుతు పడి కోర్టునే వాకప్ చేస్తూ న్యాయాన్ని నడి బజార్లో వేలం చేస్తున్నారు. అందుకే కొన్నాళ్ళు ఈ న్యాయస్థానానికి స్వస్థ పెట్టి కార్మిక నాయకుడిగా కార్యరూపం దాల్చి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ విజృంభించాను. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికే ఇక్కడ ప్రత్యక్షమైంది. రానా నన్ను గుర్తుపట్టలేదా? నేను లాయర్ చైతన్య. నువ్వా? ఎస్ యువర్ ఆనర్. చాలా సంతోషంగా ఉంది చైతన్య. ఈ కేసుని సాక్ష్యాధారాలతో నిరూపించి అంతకుల్ని పట్టిస్తామని ఆశిస్తున్నాం. ఓకే యువర్ ఆనర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేసుకు సంబంధించి అసలు ముద్దాయిలు ఆ భూపతిరావు గారు, ఆయన కుమారుడు రాకేష్ గారులని నా అనుమానం. అందుకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. అందుకు కోర్టు వారి అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. గోపతిరావు. మీ పేరు భూపతిరావు గారేనా? అవునండి. మీరు భూస్వాములు, ఎస్టేట్ కి అధిపతులా? కాదండి. మరి ఆ ఎస్టేట్ కి అధిపతులు ఎవరు? ఆ ఎస్టేట్ అధిపతి వారి. జస్టిస్, నోట్ దిస్ పాయింట్. వాణి అనధికారి అయిన అధికారం అంతా తమరదే కదా? కాదు. జస్టిస్, నోట్ దిస్ పాయింట్. ఇంతకీ వాణి గారు మీకు ఏమవుతారు? నా మేనకం. వాణి గారు అనధికారి అయిన అధికారం అంతా తమరదే కదా? జస్టిస్, నోట్ దిస్ పాయింట్. అది కనబడలే అక్కడ లైట్ అయ్యి. ఇంతకీ అవును. వాణి గారికి మీరే పెళ్లి చేశారనుకుంటాను. అవును, నేనే పెళ్లి చేశాను. నీ కుమారుడు ఇంట్లో ఉండగా వేరొకరితో పెళ్లి చేయాల్సిన పనేముంది? ఆమె అతను ప్రేమించింది కనుక
ప్రేమించిన వాడిని పెళ్లి చేయడం ధర్మం కనుక అతనితోనే పెళ్లి జరిపించాను. ఓహో, ప్రేమ వివాహమా? అయితే ఆయన భర్త మొదటి రోజే చనిపోవడానికి గల కారణం? అతను ఆ రాజేష్ హత్య చేశాడు. ఆయన ఖర్చు చేయాల్సిన పనే ఉంది. అతను మా దగ్గర ఒక 50,000 అప్పుగా అడిగాడు. అవి ఇవ్వనన్నా, అందుకని పగబట్టి అతన్ని చంపేశాడు. అడిగింది ఎవరిని? మమ్మల్ని. ఇవ్వలేదు ఎవరు? ఇవ్వలేదంటే వాణి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ యావత్ ఆస్తికి వారసుడు రమేష్ కాబట్టి ఆ రాజే చంపేశాడు. ఆయనకి చంపాల్సిన పనేముంది? డబ్బు నిన్ను అడిగాడు, ఇవ్వనన్నది కూడా నువ్వే. మరి నిన్ను చంపాలి కానీ ఆయన ఎందుకు చంపాడు? రాజేషే చంపేశాడు. ఆయనకి ఎందుకు చంపాల్సిన పనేముంది? అదే తక్కువ లేదని కోపంతో చంపేశాడు అంతే. పెళ్లి కానప్పుడు వాణి యజమానురాలు, మరి పెళ్లి అయిన తర్వాత ఆమె భర్త కదా ఆ ఆస్తి అంతటికి వారసుడు. చాలా సంతోషం అండి, ఇప్పటికీ కరెక్ట్ అయిన సమాధానం చెప్పారు. జస్టిస్, నోట్ దిస్ పాయింట్. అయితే వాణి గారి ఆస్తికి మీరు గార్డియన్ గా ఉంటున్నారు. అవును. ఆ పోస్టు నీ కొడుకు రాలేదనే ఉద్దేశంతో నీ కొడుకు చేత వాణి గారి భర్తను చంపించి ఆ కేసు నీ మేనేజర్ అయిన రాజేష్ పైన నెట్టావు. లేదు, ఆ రాజేషే చంపాడు. లేదు, మీరే చంపారు. నేను చంపలేదు. మీరే చంపారు. నేను చంపలేదు. నేను చంపలేదు. నేను చంప- Objection! 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 No, Your Honor, no. ఇప్పుడే ఈ కేసును సక్రమైన మార్గానికి మళ్లిస్తున్నాను. Objection overruled. You can proceed. ఇంతకీ వాణి గారు క్షేమంగా ఉన్నారా? వాణి గారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది కదా. నేను కార్మిక నాయకుడిగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ ఆత్మహత్య అన్నారు, ఇప్పుడు ఏమైనా హత్య అంటున్నారు. చాలా విడ్డూరంగా ఉన్నాయండి మీ మాటలు. ఆ మాటకొస్తే ఆత్మహత్య హార్ట్ అటాక్ అన్నా ఒకటే. జస్టిస్, నోట్ దిస్ పాయింట్. ఇంతకీ గవర్నమెంట్ డాక్టర్ గారు కనిపించట్లేదు, కారణం? ఈ ఊర్లో ఎవరు కనిపించకపోయినాడు రాజన, నాకేం తెలియదు. ఈ లోకంలో ఎవరు కనిపించకపోయినా నాకైతే కారణమంటారా? Order, order, order. అలా కాదండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. డాక్టర్ గారికి మీ క్లయింట్ గారికి చాలా అవినాభావ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే అలా అన్నాను. అంత మాత్రాన నా క్లయింట్ కారణమంటారా? నా క్లయింట్ మీద నిందలేస్తారా? Order, order, order. Defense lawyer, proceed. రేపు ఏదైనా గొడవ జరిగి మీరు కనిపించకపోయినా భూపతిరావు గారిదే కదా బాధ్యత. ఈ దేశంలో ఎవరు కనిపించకపోయినా నాదైనా బాధ్యత. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. డాక్టర్ చేత స్వదేశీయుల అవయవాలు తీయించి విదేశీయులకు అమ్మే వాటాల్లో డాక్టర్కి నీకు డిఫరెన్స్ రాగానే ఆయన్ని కాముగా ఖననం చేయించి నువ్వు చేతులు దులుపుకున్నావు. ఏమో నాకు మాత్రం ఏం తెలియదు. పట్టు కథలు చెప్పి మమ్మల్ని ఎలాగైనా కోర్టుకి రాగి మా చేత అన్యాయంగా ఉరిశిక్ష చేయించారని చూస్తున్నారు రాయర్ గారు. కట్టు కథలు చెప్పాల్సిన పని మాకే ఉందండి. ఎస్, నేను వేసింది ప్లాన్.
నా ప్లాన్కు ప్రతి ఒక్కరూ బానిసలయ్యారు. రమేష్ను హత్య చేసి ఆ నేరాన్ని మీ మేనేజర్ రాజేష్ పైన తోశారు. డాక్టర్ని అడ్డు తొలగించుకున్నారు. అది చాలక ఈ ఊరి జనాల సొమ్మును రాజేయాలని చూస్తున్నాం. ఇంకా చాలక వడ్డీల పైన వడ్డీలు చక్రవడ్డీలు వేసి వీళ్ళందరినీ సొమ్ము కాజేశావు. నీ సొంత మేనగోడలు వాణి తన మాన ప్రాణాల్లో ఆవిడ మాన ప్రాణాల్లో మంట కలుపు. నాకేం తెలియదు, నాకే పాపం తెలియదు. నువ్వే అన్ని మూలకారుడు. ఈ ప్లాన్ కు సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని నువ్వే. తెలియదు, నీకు తెలుసు, నాకు తెలియదు, నీకు తెలుసు. లేదు ఎవరన్నా, ఈ కేసులో అసలు ముద్దాయిల్ని పట్టించాలనే నా ఈ ఉద్దేశం. భూపతిరావు గారు, ఇంకా మీరు వెళ్ళొచ్చు. రాకేష్ 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 నీ పేరేంటి? రాకేష్ ఇంతకీ తమ వృత్తి ఏంటో? కానీ ఊరి మీద తిరగడానైతే ఎస్ ఇంతకీ ఊరి మీద తిరిగి ఎన్ని మర్డర్లు ఎన్ని మానభంగాలు చేశారు? నాకు రక్తం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. ఓహో, మీ డిఫెన్స్ లాయర్ కొండబాబు గారు అలా చెప్పమన్నారా? సాటి లాయర్ ఎలా డిఫెన్స్ లాయర్ గారు చింతపరుస్తున్నారు. కాసులకు కన్సల్ట్ అయ్యి కోర్టునే వాకప్ చేస్తూ న్యాయాన్ని నడి బజార్లో అమ్ముతున్నారు. చూడండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, నేను ఎవరిని కించపరచడం లేదు. కాసులకు కన్సల్ట్ అయ్యి కోర్టునే వాకప్ చేస్తూ న్యాయాన్ని నడి బజార్లో వేలవేస్తున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయక బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ న్యాయాన్ని డబ్బు కలవాలకే దాసోహం చేస్తున్నారు. మన లాయ వృత్తికి ద్రోహం చేయవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మిస్టర్ రాకేష్, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు చేసిన నేరాలన్నీ ఒప్పుకుంటే శిక్ష కాస్తని తగ్గుతుంది, లేదా నీకు ఉరి శిక్షే పడుతుంది. బెదిరించి కేసుని నిరూపించాలని చూడకండి, సాక్షిని చూపించండి. వాణి హత్య కేసులో సాక్ష్యం లేదు. రమేష్ హత్య కేసులో కూడా సాక్ష్యం లేదు. అందుకు మీ డాక్టర్ల సహకారం, మీ లాయర్ల సహకారం ఉంది. అందుకే నువ్వు తెగ రెచ్చబోతున్నావు. సాక్ష్యం చూపించండి. చూడు మిస్టర్, ఇది కోర్టు అనుకున్నావా, కూరగాయల మార్కెట్ అనుకున్నావా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే కోర్టు భవన్లోకి వచ్చి చెప్పు. నాలాంటి వాళ్ళు ఎలాంటి చోటికి రాకపోతే ఎలాంటి కేసులు తేవవు సార్. అవి కాస్త ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే నువ్వు నేనే సార్, ఆ గుంట నకల ఎస్టేట్ జనరల్ మేనేజర్ రాజేష్. మిస్టర్ రాజేష్, మీరేదైనా చెప్పదలుచుకుంటే ఫోన్లో చెప్పండి. అందుకు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి సార్. ఆ డాక్టర్ని హత్య చేస్తుంటే ఫోటోలు తీశాను. ఆ ఫోటోలు చూపించి ఎక్కడైనా చట్టానికి సరైన కామని హెచ్చరించాను. కానీ ఆ ఫోటోలు సిప్పేశాను. నా దగ్గర నెగిటివ్ కోసం ఎన్నో పథకాలు పడినారు.
ఫోటోలు చూశాక డాక్టర్ చంపింది వాళ్ళని ఫోటోల ద్వారా రుజువైంది. కానీ రమేష్ని ఎవరు చంపారు? ఆ తండ్రి కొడుకుల నిజ రూపాలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే ఇంకా సాక్ష్యం 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 అంటారేంటి? అవునయ్యా, కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు మాత్రమే. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం వాణి గారు. ఆమెని కూడా ఆ రాబందులో చంపేశారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మిస్టర్ రాజేష్, ఎందుకు అలా గమకాయలు వేస్తున్నావు? కోర్టుకి కావాల్సిందే వాణి గారి సాక్ష్యమే కదా. ఆమెని పిశాచలా నటించమని ఆ మేనేజర్ గారిని పల్టీ కొట్టించాం. రాకేష్ గారు ఆమె కత్తితో పొడిచేప్పుడు కొన ఊపిరితో ఉన్న ఆమెను కేడీకి తీసుకువెళ్ళి ఎవ్వరికి తెలియకుండా ఎమర్జెన్సీగా వైద్యం చేయించి ఆమెను బతికించాము. వాణి గారు తల్లిని చంపింది ఆ కేసును మాఫీ చేయించి ఆ భూపతిరావుని 10 సంవత్సరాల తర్వాత కేసు చెకప్ చేయమని ఆ జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. మనుషుల అవయవాలను విదేశాలకు తరలిస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. క్రైమ్ బ్రాంచ్ నుంచి స్పెషల్ ఐడి ఆఫీసర్ గా మేము విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చాం. మా అమాయకత్వాన్ని జోడించి ఈ భూపతి గారి దగ్గర గుమస్తాలుగా జాయిన్ అయ్యాం. రాజేష్ నిర్దోషి. అందుకే రాజేష్ని జైలు నుంచి విడిపించి పారిపోమని చెప్పాం. మీకు కావలసిందే సాక్షినే కదా. గుర్రం గుడ్డిదైనా దానికి కొదవలేదండి. అర్థం కావట్లేదా మిస్టర్ జస్టిస్? కలిగిన వాడు కల్పించకుండా కలిగిన వాడు కల్పించి సృష్టించి లేరు పోని అని పట్టించి ఎవరిని పట్టించుకోకుండా మీకు కావాల్సింది సాక్ష్యం. కోర్టుకి కావాల్సింది సాక్ష్యం మిస్టర్. ఆ సాక్ష్యం బ్రతికే ఉంది. చూడండి మిస్టర్ జస్టిస్, మీకు కావాల్సింది సాక్ష్యమే కదా. మీరే చూసి తరించండి సార్. అమ్మా వాణి, నీకు జరిగిన అన్యాయాన్ని ఈ కోర్టు వారికి తెలియజేయమ్మా. ఈ కోర్టు నాకు న్యాయం చేస్తుందా? తప్పకుండా చేస్తుందమ్మా. అయితే నేను పోగొట్టుకున్న 5వ తనాన్ని తిరిగి తెస్తుందా? అమ్మా వాణి, గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ గుండెలు పగిలేలా ఏడవడం తప్ప నేను చేయగలిగింది ఏముంది సార్? అమ్మా వాణి, నీ 5వ వాతనాన్ని తీసుకురాలేం కానీ ఆ దుర్మార్గులు చేసిన ఆ మేకవన్ని పులులు చేసిన ఘనకార్యాలు ఈ కోర్టు వారికి తెలియజేయమ్మా. ఏమని చెప్పమంటారు యువరాణి? ఆనాడు నా ఆస్తి కోసం సొంత చెల్లెని కూడా చూడకుండా నా తల్లిదండ్రుల్ని విషం పెట్టి చంపాడు.
నా మీద ప్రేమ నటిస్తూ నా మీద జాలి నటిస్తూ నేను ఇష్టపడిన మనిషిని పెళ్లి చేస్తానంటూ నమ్మించి పెళ్లి చేసి నా కాళ్ళ పారాన్ని ఆరక ముందే నా పసుపు కుంకాలు చెరిపేసి నా తాళి పట్టును చెంపేసి నా బ్రతుకుని ఎగతాళి చేశాడా? నా ఆస్తి కోసం ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి పశువుల్లా నా మీద పడి నా జీవితాన్ని నాశనం చేసి నా మానాన్ని తల్లి చనిపోతే మేనమామ తండ్రి అవుతాడంట. కానీ వీడు మేనమామ కాదు సార్. మేనకోడల్ని ఈ ప్రపంచంలో ఎంతమంది కామవాంఛతో చూస్తారో తెలియదు కానీ ఇలాంటి బక్వాస్ నా కొడుకు మాత్రం బ్రతకడానికి వీలు లేదు సార్. బ్రతకడానికి వీలు లేదు. ఆవేశపడకమ్మా, ఆవేశపడదు. తర్వాత ఏం జరిగింది చెప్పమ్మా. ఆవేశం కాక ఏం మిగిలింది సార్ నాకు? ఏం మిగిలించారు సార్ ఈ బద్మాషులు నాకు? ఆస్తి ఏదని కావాలని ఒక్క మాట అడుగుంటే నా యావదాస్తి వాళ్ళ పేరును రాసిచ్చి నా భర్త నేను బయటకు వెళ్ళి సుఖంగా సంతోషంగా ఏ గాయం కష్టం చేసుకుని బ్రతికేవాడు. అలాంటిది నా భర్తని చంపి నా మెల్ల తాళి తెచ్చి నా బ్రతుకుని ఎగతాళి చేశాను. పసుపు తాడికి పలుపు తాడికి తేడా తెలియని పశువులు సార్ మేము. ఇలాంటి వాళ్ళని ఈ న్యాయస్థానం ఉరిశిక్ష తప్ప ఇంకేం వేయగలదు సార్? అమ్మా, నీ 5 వాగ్దానాన్ని తెచ్చివ్వలేను కానీ నిన్ను నా సొంత చెల్లెలుగా చూసుకుంటానమ్మా. ఒరే పశువులారా, నిజానికి మీకు ఈ కోర్టు వేసే శిక్ష పెద్దదనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళకి శిక్ష ఈ కోర్టు వేస్తే గొప్పతనం ఏముంటుందిరా? మీకు శిక్ష నేను వేస్తానురా. అమ్మా వాణి, ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు. ఎందుకు ఎలా ఉన్నావు? వెళ్ళిపోతున్నాను మావయ్య, వెళ్ళిపోతున్నాను. నా దైవమే నన్ను వదిలేసి నాకన్నా ముందుగా వెళ్ళిపోయాను. అలాంటిది నేను ఈ లోకంలో ఉండి ఏం చేయాలి మావయ్య? మావయ్య, ఈ సమాజం తాను తెగిన ఆడదాన్ని ఎగతాళి చేసి చూస్తుంది. అలాంటి ఈ సమాజంలో నేను బ్రతకలేను మావయ్య, బ్రతకలేను. మావయ్య, ఎందుకు మావయ్య ఏడుస్తున్నారు? నా ఆస్తి మొత్తం మీ పేరుగా రాసేసాను. ఆయన కొడుకు లేనప్పుడు కోడలైనా దొక్కుతుంది అనుకున్నప్పుడు ఆయన బంగారు ఉన్నప్పుడు ఈ ఆస్తి నాకు ఎందుకమ్మా? ఆత్మీయులు తప్ప ఈ ఆస్తి నాకు. అమ్మా కోడల ఎంత పని చేసినావా? కన్న కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళి నువ్వు నన్ను విడిచి ఆశ నాకెందుకమ్మా? ఈ కోడలు కొడుకు లేని జీవితాన్ని నేనైతే మొదలు ఎలా చెప్తున్నామ్మా? నేనైతే మొదలయ్యాను. నేను ఎలా బతికేస్తాను? నాకెందుకమ్మా ఈ జీవితం? నాకెందుకు?
ఈ సమాజంలో అన్యాయం జరిగితే లాస్ట్కి ఇలాగే జరుగుతుంది. వాళ్ళు డబ్బు 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 అనుకుంటూ ఎంత మందిని చంపారో చూడండి. చంపి ఒక అమాయకురాలు తనకు ప్రాణం విసుగొచ్చేంతలా చేసి ఆవిడి మానసిక క్షోభ గురైంది. ఇప్పుడు ఆ మానసిక క్షోభ గురైన ఆవిడ ఆ దుర్మార్గుల్ని కోర్టు కంటే ముందు శిక్షించి ఆవిడ కూడా తనువు చాలించింది. ఇలాంటి దుర్మార్గులు బ్రతికున్నా అనవసరం. అందుకు ఆవిడ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరు అన్నారు ఈ నిర్ణయం తీసుకుంది? అందుకు ఈ కోర్టు వారు అందరూ కూడా క్షమించి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరేలాగా మీ అందరూ కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క నాటకంలో నేను చాలా క్రూరంగా యాక్ట్ చేశాను, కానీ నిజ జీవితంలో నా మెంటాలిటీ దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మన ప్రజలందరికీ తెలుసు ఇది ఒక నాటకం రోల్ కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, కాబట్టి అంత కఠినంగా యాక్ట్ చేశాను. నా యొక్క మనస్తత్వం మన గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే బయట ఇంకోలా ఉంటాం, నట జీవితంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రోల్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ నాటకానికి ఎంతో సహకారం అందించి మాకు ఉమ్మలాడ గణేష్ గారు ఈ నాటకానికి ఆయన అయితేనే బాగా చేస్తారని ఆయన తీసుకొచ్చాం. మన జగన్నాథపురం వాస్తవ్యులు ఆయనతో చాలా దగ్గర 20-30 నాటకాలు పైన ఆడి ఉంటాం. మన బ్యాచ్ కూడా మన శ్రీలక్ష్మి వారు కూడా మాకు ఎంతో సహకరించారు. మేము ఎస్ఆర్ మీడియాను బుక్ చేయవలసింది, కానీ ఎక్కువ సార్లు ఆయన బుక్ చేసిన తర్వాత ఆయన ఏదో అలా మాట్లాడాడు. వెంటనే వీళ్ళకి భజన ఇవ్వడం జరిగింది. ఉంటుందని చెప్పి ఒక 10 రోజులు అలాగా చాలా మందిని అడిగాం, కానీ చివరికి ఆమె అయితేనే ఈ నాటకానికి న్యాయం చేస్తుంది. మళ్ళీ ఆమె ఈ నాటకానికి బుక్ చేయి. ఇంకో ఏ హీరోయిన్ నేను చాలా నాటకాలు చూస్తూ ఉంటాను, ఇంకో ఏ హీరోయిన్ అయినా సరే ఈ విధంగా ఆడలేరు. ఎందుకంటే కళా గారు వీళ్ళ అక్క గారు వీళ్ళిద్దరూ తప్ప ఇలాంటి నాటకాలకి మేము అలాంటి బ్యాచ్ పాటల కోసం బుక్ చేయము. మనకి డాన్సర్ కూడా పంపించారు శ్రీలక్ష్మి వారు, కానీ స్టోరీ వల్ల మనం ఆవిడ్ని ఉపయోగించుకోలేదు. డాన్స్ పెడితే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఈ నాటకానికి ఎంతో సహకరించినటువంటి మన గ్రామ ప్రజలకి, అలాగే కాట్ సీన్లో మా ఫ్రెండ్స్ అందరూ శ్రీను, రాజు, ఇంకా చాలా మంది, రామారావు, అలాగే చాలా మంది పనిచేశారు. ఈ నాటకానికి మన లాయర్లు పడాల కొండబాబు గారు, అలాగే మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ నాటకంలో జాయిన్ అయ్యి ఈరోజు వైజాగ్లో ఉంటారు మన సురేష్. ఆయన కూడా అతను పనులు మానుకొని ఇక్కడికి వచ్చాడు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీకు మన రమేష్ ఉన్నాడు కదా, ఆయన గురించి తెలియదు మీకు. ఆయన చెన్నైలో పనికి పోయాడు. ఈ నాటకం గురించి 2 రోజులు పని వదిలేసి వచ్చాడు. ఈ బోన్లు మొత్తం ఒక సీన్లు అన్ని అంత ప్రాణం అనమాట. మా ఊర్లో 1980 నుంచి అనకూడదు, కానీ ఏ నాటకం వేశారో అందులో హీరో ఎవరు, విలన్ ఎవరో, దానికి సంగీతం ఎవరో చెప్పమంటే మనవాడు గట్టుకుని చెప్పేస్తాడు. ఏగా మన అంత పిచ్చి అనమాట నాటకం అంటే. చాలా అనమాట. మొన్న నాటకంలో ఏదో చిన్న పాత తేడా వచ్చిందని ఏయనంటే అంటుండ కానీ మా వెనకాల తిరుగుతుండు, నన్ను తీసేస్తారేమో, నన్ను తీసేస్తారు. అందుకని నా వెనకాల మొన్న విలను ఎస్మాస్ వేసాడు. అందుకని ఈ నాటకంలో హీరో ఇచ్చి చేయించాం అనమాట. అలాగే ఈ నాటకానికి గంగరాజ్ గారు, మన శ్రీనివాసరావు గారు, సురేష్, మొత్తం ఎంటైర్ టీం అంతా కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఈ గ్రామానికి పెద్దలందరూ కూడా చాలా మంది గ్రామ ప్రజలు కూడా ఆర్థిక సాయం చేసి ఈ యొక్క నాటకాన్ని, కళారంగాన్ని ప్రోత్సహించారు. కాబట్టి మరొక్కసారి అందరినీ పేరు పేరున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పోలీసులు వాళ్ళు కూడా చదువుకున్న కుర్రలు, మీకు లాస్ట్ రంగంలో ఉన్నారా బాబు పడుకోకుండా కూడా అలా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్లో ఉండదు వాళ్ళు లాస్ట్ వరకు, కాబట్టి ఎంటైర్ టీం అంతా కూడా చాలా చక్కగా చేశారని అనుకుంటాం. నాటకం అన్న తర్వాత ఇది లైవ్ ప్రోగ్రామ్, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఒక సీన్ చేయడానికి సినిమా వాళ్ళు ఒక డైలాగ్ చెప్పడానికి 20 సార్లు తీసుకుంటారు. ఎంటైర్ ఒక టేక్లో నాటకం ఆడడం అంటే చిన్న పని కాదు. అది ఒక నెల రోజుల్లో 5 రిహార్సల్.
అదనమాట. సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తారు, అది తప్పొద్దు. మళ్ళీ శ్రీనివాసరావు తన భుజాల మీద పెట్టి ఎలాగైనా సరే నాటకం వేయాలనే ఉద్దేశంతో ఒక పక్క పండగ చూసుకుంటూ అతని క్యారెక్టర్ చదువుకుంటూ ఈ సామాన్లు ఇవన్నీ దత్తాయించి మాకెంతో ఈ నాటకాన్ని దగ్గరుండి వేయించారు. ప్రజలందరూ ఆర్థిక సాయం చేసినా సరే దాన్ని భుజాన్ని ఎత్తుకొని చేయాలంటే ఎవరు చేసినా సరే అది చాలా కష్టంగా ఉంటుంది. ఒక నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్ట్ అందరికీ కూడా ముందు మరుపాక టీం నుంచి మీ అందరికీ పాదాభివందనాలు. విషయానికి వస్తే మనకి అమ్మవారి పండుగ 29వ వార్షికోత్సవం. పండగ మనం చేయడం మొదలెట్టి మా మావయ్య గారు స్వర్గీయ మల్లాడు రామ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరపాకలో చేబూని ఈ పండగ చేసి ప్రతి సంవత్సరం లక్ష్మణకి తెలుసు. ప్రతి సంవత్సరం మోదకొండమ్మ పండగ ఖచ్చితంగా నాటకమే జరిగేది. అప్పట్లో మేము అంటే మా సీనియర్ల దగ్గర మేము ఏమైనా గెస్ట్ క్యారెక్టర్లు వేస్తే మాకు ఏదో అనకూడదు, కానీ ఆ రోజు ఒక పెద్ద పండగ అనమాట. అలా కుర్రు రాజాని గారు, గోరిశ్రీ గారు, ఇలాగే మా డైరెక్టర్ అండ్ ఫ్రెండ్ అండ్ క్లాస్మేట్స్ అన్నీ కలిపిన మా బావ, నేను మా అందరితో ఒక బ్యాచ్, వాళ్ళ వెనకాల చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఈవేళ ఇక్కడికి వచ్చాం. ఇలా జరుగుతూనే మా మామయ్య గారు ఈ మోదకొండమ్మ పండగ చేసి 23వ వార్షికోత్సవంలో ఆయన కన్నుమూశారు. స్టార్ట్ చేసేటప్పుడు గత 2 సంవత్సరాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వేయడం జరిగింది. కుర్రోళ్ళందరికీ కోరిక మేరకు 2 సంవత్సరాలు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పెట్టాం. ఈ సంవత్సరం నాటకం వేస్తాం, మంచి నాటకం అన్న తర్వాత మా యువకులు, మా మరిపల్లి యూత్ కుర్రోళ్ళందరూ మేము నాటకం వేస్తామంటే మా నరేష్ మాస్టర్ చేత ఒక్క నెల రోజులు గ్యాప్ ఇచ్చాం వాళ్ళకి. నెల రోజుల్లో మీకు నచ్చిన టీం నేర్చుకోండి, మా సీనియర్లు అంతా మీ ఎడకథ నుండి మీకు మప్పుతాం. మరపాకలో మా గురువులు మాకు ఇచ్చిన కళను మళ్ళీ మీ ద్వారా మళ్ళీ పైకి చూపిద్దాం అలాగని చెప్తే మేము వెయ్యలేము. కొద్దిగా భయపడితే 2-3 కుర్రోళ్ళు ఈ స్టేజ్ ఎక్కే విధంగా చేస్తే రేపు క్యారెక్టర్ వేయడానికి ముందుకు వస్తారు. అందులో ఒకరు మా చెంప సతీష్. ఈ కార్యక్రమంలో మా తమ్ముడు ఆ క్యారెక్టర్ వేయడం జరిగింది. అక్కడ చిన్న అంతరాయం జరగడం వల్ల తమ్ముడు కొద్దిగా ఆర్థికంగా ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల మళ్ళీ మా అల్లుడు సతీష్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీకు తప్పులు ఎందుకు చెప్పాలంటే కొన్ని చోట్ల దొరికితే ఎంత గొప్ప వాళ్ళైనా కాజులు ఒకసారి చూడండి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి. ఈ నాటకానికి సంబంధించి మా తమ్ముడు ఆధార్ డిపార్ట్మెంటు, మీకు ఎవరికైనా ప్రతి క్షణంలో ఆధార్ కార్డు చేసి మీ సమస్య తొలగించే వ్యక్తి మా తమ్ముడు ఆధార్ గంగరాజు. ఈ మధ్యకాలంలో టోటల్గా ఆల్ వర్క్స్ నాటకం నుంచి ఎవరెవరైతే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు ఉన్నారో ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఈ స్టేజ్ సెట్టింగ్స్ కానీ, లేకపోతే ఈ మైక్ సౌండ్స్ కానీ మొత్తం ఫోన్ నెంబర్లు అన్నీ ఆయన డేటాలో ఉంటాయి డైరెక్టర్గా. తమ్ముడు ఏదైనా ఉందంటే ఆయన ఈ బాధ్యతలను తీసుకొని మొత్తం టోటల్గా వర్క్ చేసి ఈ నాటకాన్ని ముందుకు తీసుకొచ్చారు. తమ్ముడు నీకు కూడా ఈ కంపెనీ తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను. మా కళ అభినందించి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలా మరీ ముఖ్యంగా మా ఊరి గ్రామ యువత కూడా మాకు చాలా చక్కగా ఈరోజు సపోర్ట్ చేశారు. ఒక 500 రూపాయలు బహుకరించారు. వాళ్ళు వచ్చి తీసుకోవాల్సింది కదా కూర్చున్నాం. అలాగే ఈ బహుకరించినటువంటి ఆ బ్రదర్స్కి ఆ మోదకొండమ్మ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ యొక్క నాటకానికి కర్ణం రామరాజు గారు, అలాగే చెరుపట్ల శ్రీనివాసరావు, మా ఫ్రెండ్ క్లాస్మేట్స్, వీళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందంటే అప్పటి వరకు నేను చెప్తాను, ఆ రోజు వచ్చి వీళ్ళు ప్రౌటింగ్ చెప్తారు, నేను చాలా గింజుకుంటాను లోపల, కానీ బయటికి రావడానికి కావాలి. అందువల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం. కానీ అలా తిరుగుతుంటే ఏదో కాలు కాలిపోయిన దేంట్లో అలా తిరుగుతుంది వెనకాలి. కానీ ఏం చేయాలి, కానీ ఎంతో ఎఫెక్ట్ను పెట్టి మాకు ఇంత సహకారం అందించినటువంటి రామరాజు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఏ నాటకానికైనా తెల్లవాళ్ళు ఉంటాడు, ఆ రోజు వేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బావాన్ని నిండుకోండి, సొంతంగా మా బావే, మా ఆవిడ చెల్లె, ఆయన తొనకడు అనమాట. దీన్ని తొలగించడం సాఫీగా నడిపించేసే బావ అనమాట ఆయన. చాలా నాటకాలు అంటే